హరే కృష్ణ. భక్తుల ప్రణామంలో ప్రార్థన చేద్దాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే లోకనాథ స్వామి నితి నామినే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురు దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. మనం భగవద్గీత యథాతథము 4వ అధ్యాయం చదువుతున్నాము. మొదటి శ్లోకం చదివారు. ఎవరైనా చెప్తారా మొదటి శ్లోకంలో చెప్పిన అంశాలు? శ్రీమద్ భగవద్గీత యథాతథము 4వ అధ్యాయము దివ్య జ్ఞానము 1వ శ్లోకం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మొదటి శ్లోకంలో ఒక నిమిషం మాతాజీ. అదే ఇది అంతా సూర్యునికి మొదలుకొని అందరి ప్రాచీన కాలం నుంచి భగవద్గీత చెప్పినారు.
సూర్యుడు మత్స్య ఈశ్వరునికి మళ్ళా మనువుకు ఆ నుంచి అందరికి చెప్పినారని చెప్పినారు మాకు. హరే కృష్ణ. ప్రణామాలు, ధన్యవాదాలు మాతాజీ. ఈ మన్వంతరంలో సూర్యదేవుణ్ణి వివస్వానుడు అని పిలుస్తారు. అతడు సూర్యగ్రహ మండలమందలి సర్వగ్రహములకు మూలమైన సూర్యలోకాధిపతి. ఈ విషయాన్ని బ్రహ్మ సంహితలో ఈ విధంగా చెప్పబడింది. ఏ ఆది పురుషుని ఆజ్ఞచే గ్రహములకు రాజైన సూర్యుడు అత్యధిక శక్తిని మరియు ఉష్ణమును పొందుచున్నాడో అట్టి దేవాది దేవుడైన గోవిందుని అనగా శ్రీకృష్ణుని నేను భజింతును. అట్టి సూర్యుడు ఆ భగవానుని నేత్రమై భాషించుచు అతని ఆజ్ఞలకు లోబడి తన కక్షయందు పరిభ్రమించుచుండును అని బ్రహ్మదేవుడు స్తుతించెను. హరి ఓం. ఈ విధంగా మనకు భగవద్గీత యథాతథము ప్రామాణిక గురు పరంపరలో మన వరకు వచ్చిందనమాట. కాలక్రమంలో ఇది నశిస్తుంది కాబట్టి భగవంతుడు మళ్ళీ అవతరించి ఇప్పుడు 5000 సంవత్సరాల కిందట మళ్ళీ అర్జునునికి బోధించారు. అదే చెప్తున్నారు అనమాట. ఈ భౌతిక జగత్తు యొక్క పరిస్థితి కాలక్రమంలో నశిస్తూ ఉంటుంది కాబట్టి ధర్మాన్ని పునఃస్థాపించడానికి భగవంతుడు ప్రతి యుగంలో అవతరిస్తూ ఉంటారు. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మనం ఈ భగవద్గీత యథాతథాన్ని పరంపర నుండి వస్తున్న వారి ద్వారా వింటున్నామా లేదా అనేది మనం చూడాలన్నమాట. ఈ మనకు ఇచ్చిన ఈ పరంపర శ్రీకృష్ణ భగవాన్ నుంచి మొదలై బ్రహ్మ, నారద, వ్యాసుడు, మధ్వాచార్యాల పరంపరలో శ్రీల ప్రభుపాద ద్వారా మనకు ఈ దివ్య జ్ఞానాన్ని యథాతథంగా ఆచార్యులు అందించారు. ఇది ఫస్ట్ త్రేతాయుగారంభంలో చెప్పబడిందని మహాభారతంలో చెప్తున్నారు. భగవానునితో గల ఈ సంబంధమును తెలుపు ఈ శాస్త్రము వివస్వానిచే మనువుకు బోధింపబడింది. మానవ జాతికి మనువు తండ్రి ఎగుటచే దానిని తన పుత్రుడును భూమండలమునకు రాజును శ్రీరామచంద్రుడు అవతరించిన రఘువంశమునకు మూలపురుషుడైన ఇక్ష్వాకు మహారాజునకు అందించెను. మన ఇప్పుడు కలియుగానికి 4,32,000 సంవత్సరముల కాల పరిమితి ఉంది. ఈ కలియుగంలో ఇప్పుడు 5,000 సంవత్సరములు మాత్రమే గడిచినవి. ఈ యుగానికి పూర్వము ద్వాపర యుగము అది డబల్ ఉంటుంది అనమాట, 8 లక్షల సంవత్సరాలు. దానికి పూర్వం త్రేతాయుగము 12 లక్షల సంవత్సరాలు. ఇంకా ఈ భగవద్గీత స్వయం భగవానుని చేత ఉపదేశించబడుట చేత వేద సదృశమైనటిది. ఈ గీతలోని జ్ఞానాన్ని అపౌరుషేయము అంటే మానవాతీతము అయి ఉన్నది. అపౌరుషేయాలు అంటే 4 లోపాలు లేకుండా ఉన్న భగవంతుడు చెప్పినది అనమాట. వేదాలు కూడా అపౌరుషేయాలు అంటారు. మానవ కల్పిత వివరణములతో సంబంధం లేకుండా వేదం నందలి ఉపదేశములను యథాతథంగా అంగీకరించినట్లుగా భగవద్గీత ఉపదేశములు కూడా ఎటువంటి లౌకిక వివరణలు లేకుండా యథాతథంగా అంగీకరింపవలసి ఉన్నది. కాబట్టి ఇది ఎవరైనా ఇష్టానుసారము ఊహాగానాలతో చెప్పకూడదు అనమాట. అది ఎన్నటికీ భగవద్గీత యథాతథం కాదు. కనుక భగవద్గీతను యథాతథముగా గురు శిష్య పరంపర నుండి అంగీకరింపవలెను. అట్టి దివ్య జ్ఞానమును శ్రీకృష్ణ భగవానుడు తొలుత సూర్యదేవునికి బోధింపగా సూర్యదేవుడు తన పుత్రుడైన మనువునకు పిదప మనువు తన పుత్రుడైన ఇక్ష్వాకునకు బోధించినట్లుగా ఇక్కడ
వర్ణింపబడినది. ఈరోజు 2వ శ్లోకం చదువుతారా ఎవరైనా? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు. మాతాజీ ప్రణామాలు చదవండి. ఏవం పరం ప్రాప్తమిమం రాజర్షయో విదుం సా కాలేనేహ మహతా యోగో నష్టం పరంతప. ఈ దివ్యజ్ఞాన శాస్త్రం ఈ విధంగా గురు శిష్య పరంపరంగా క్రమం ద్వారా స్వీకరించబడెను. రాజర్షులు దాన్ని ఆ విధంగా అవగతం చేసుకొండ్రి. కాని కాలక్రమమున ఆ పరంపర విచ్ఛిన్నమగుట చేత ఆ శాస్త్రం నశించినట్లుగా కనిపించుచుండెను. భాష్యం. రాజర్షులు ప్రజలను పాలించుటలో భగవద్గీత ఉద్దేశమును నెరవేర్చవలెను కనుకనే వారి కొరకే ప్రత్యేకంగా ఈ గీతా జ్ఞానం ఉపదేశించబడిందని ఇక్కడ స్పష్టంగా తెలుపబడెను. నిశ్చయముగా గీత అసుర ప్రవృత్తి కలిగిన వారి కొరకు ఎన్నడూ ఉద్దేశించబడలేదు. ఎవరికిని ప్రయోజనం చేకూర్చున్నట్లు వారు దాన్ని విలువను నష్టపరచుటయే కాకుండా తమ ఇచ్ఛానుసారం దానికి వివిధ రకాల వ్యాఖ్యానాలు చేస్తుందరు. ఈ విధంగా గీత యొక్క మూల ప్రయోజనం అటువంటి అధర్మపరులైన విపరీత వ్యాఖ్యాతలచే నష్టపడినప్పుడు గురు శిష్య పరంపరను తిరిగి స్థాపించుటకు అవసరమేర్పడును. శ్రీకృష్ణ భగవానుడు 5000 సంవత్సరములకు పూర్వం దివ్యమైన గురు శిష్య పరంపర విచ్ఛిన్నమైనట్లుగా గుర్తించి గీతా ప్రయోజనం నష్టమైనట్లుగా కనిపిస్తుండెనని అతడు ప్రకటించెను. అట్లే ప్రస్తుత కాలంలోని అనేక రకముల గీతా వ్యాఖ్యానాలు ముఖ్యంగా ఆంగ్లంలో వ్యాప్తిలో ఉన్నను దాదాపు అవన్నీ ప్రామాణిక పరంపరను అనుసరించి ఉండవు. ఎందరో లౌకిక విద్వాంసుల చేత రచించబడిన అసఖ్యగల వ్యాఖ్యానాలు లభించుతున్నప్పటికీ దాదాపు వారెవరునూ శ్రీకృష్ణుని దేవాదేవునిగా అంగీకరించరు. ఏమైనను వారు శ్రీకృష్ణ భవాని వచనములపై ఆధారపడి గొప్ప వ్యాపారములను కొనసాగిస్తుంది. అదే అసుర ప్రవృత్తి. ఎందుకనగా దానవులు భగవంతుని విశ్వసింపకపోయినను అతని సంపదలను అనుభవింపదలుచుదురు. గురు శిష్య పరంపర వివరణతో కూడిన భగవద్గీత సంపుటములు ఆంగ్లములో వెలువరించుట అవసరమగుట చేతనే ఈ కొరతను తీర్చుటకు ఈ వచన యత్నము చేపట్టబడుచుండెను. యథాతథంగా అంగీకరించబడు భగవద్గీత మానవాళికి గొప్ప వరప్రసాదం. అట్లు కాకుండా దాన్ని ఒక కాల్పనిక తాత్విక గ్రంథముగా గ్రహించినచో అది కాలమును వృద్ధా చేయనట్లు అగును. హరే కృష్ణ మాతాజీ, వివరించండి మాతాజీ. చెప్పండి మాతాజీ, సింపుల్ గానే ఉంది. మీరు బాగా వివరిస్తారు, అందరికీ అర్థమవుతాయండి మాతాజీ. మీరు కూడా బాగా వివరిస్తారు, చెప్పండి, ప్రయత్నించండి. ఈ దివ్య జ్ఞాన శాస్త్రము ఈ గురు శిష్య పరంపరగా క్రమంగా స్వీకరించబడేను. రాజర్షులు దాన్ని ఆ విధంగా అవగతం చేసుకోండి. కానీ కాలక్రమంగా అది విచ్ఛిన్నమైంది, నష్టమైంది అని చెప్తున్నాడు. రాజర్షులు ప్రజలను పాలించడంలో భగవద్గీత ఉద్దేశమును నెరవేర్చవలెను. రాజులు భగవద్గీత ప్రకారం రాజ్యాన్ని వేలవలెనని చెప్తున్నారు. కనుకనే వారి కొరకే ప్రత్యేకంగా ఈ గీతా జ్ఞానం ఉద్దేశించబడిందని ఇక్కడ స్పష్టంగా తెలుపబడినది. రాజు భక్తుడై భగవద్గీత ప్రకారం నడుచుకుంటే ప్రజలందరూ కూడా అట్లనే ఉంటారు కదా అని నాకు అర్థమైనమాట. నిశ్చయంగా గీత అసుర ప్రవృత్తి కలిగిన వారి కొరకు ఎన్నడూ ఉద్దేశించబడలేదు. అసుర ప్రవృత్తి అంటే రాక్షసులకు కాదు ఉద్దేశించబడింది. ఎవరికి ప్రయోజనం చేకూర్చున్నట్లు వారు దాని విలువలను నష్టపరచుటే కాకుండా తన ఇచ్ఛానుసారం దానికి వివిధ రకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు అన్నమాట. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాస్తున్నారు భగవద్గీత వ్యాఖ్యానాలు అని చెప్తున్నారు. ఈ విధంగా గీత యొక్క మూల ప్రయోజనం అటువంటి అధర్మపరులైన విపరీత వ్యాఖ్యానాలతో నష్టపడిందనమాట. అధర్మ పరులందరూ వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాయడం వల్ల ఈ అధర్మపరులైన విపరీత వ్యాఖ్యానాలతో ఇది నష్టపడిందని చెప్తున్నారు. గురు శిష్య పరంపరను తిరిగి స్థాపించడానికి అవసరం ఏర్పడను. శ్రీకృష్ణ భగవానుడు 5000 సంవత్సరముల పూర్వం దివ్యమైన గురు శిష్య పరంపరని విచ్ఛిన్నమైనట్లుగా గుర్తించి గీతను మళ్ళా గీతా ప్రయోజనం నష్టమైనట్లు కనిపించినని అతడు ప్రకటించినవాడు. గీతంగా నష్టమైందని మళ్ళీ తిరిగి అర్జునుడికి ప్రకటించినాడు. అట్లే ప్రస్తుత కాలంలోని అనేక రకముల గీతా వాక్యాలు ప్రాముఖ్యంగా ఆంగ్లంలో వ్యాపించి ఉన్నను దాదాపు అవన్నీ ప్రామాణిక పరంపరను అనుసరించి ఉండవన్నమాట. చాలా మంది రాసినారు ఇంగ్లీష్ వాళ్ళు, కానీ అవన్నీ ప్రామాణిక గురువు నుంచి లేవు అని చెప్తున్నారు. ఎందరో లౌకిక విద్వాంసుల చేత రచించబడిన అసఖ్య గల వ్యాఖ్యానాలు
లభించినప్పటికీ దాదాపు వారెవరూ శ్రీకృష్ణుని దేవాదేవునిగా అంగీకరించలేదు. ఎంతో మంది భగవద్గీతలు రాశారు, వాక్యాలు, కానీ అవి చదివిన వాళ్ళు మాత్రం ఎవరు దేవాదేవునిగా అంగీకరించలేదు కృష్ణుని చెప్తున్నారు. ఏమైనా వారు శ్రీకృష్ణ భవాని వచనములపై ఆధారపడి గొప్ప వ్యాపారం కొనసాగిస్తున్నారు అన్నమాట. ఈ భగవద్గీతను ఆధారం పెట్టుకొని వాళ్ళు గొప్ప వ్యాపారం చేస్తున్నారు అని చెప్తున్నారు. అదే అసుర ప్రవృత్తి, అదే ఇంకా అసుర ప్రవృత్తి అని చెప్తారు. ఎందుకనగా దానవులు భగవంతుని విశ్వసింపకపోయినను అతన్ని సంపదను మాత్రం అనుభవించదలుచుతుందిరు అని చెప్తున్నారు. విష్ణుని గాని అనుభవించరు కానీ ఆయన సంపద మాత్రం అనుభవిస్తారని చెప్తున్నారు. గురు శిష్య పరంపరలోని వివరణతో కూడిన భగవద్గీత సంపుటములు ఆంగ్లంలో వెలువడుట అవసరమగుట చేత ఆ కొరతను తీర్చుటకు ఈ రచన యత్నం చేపట్టబడను. యథాతథంగా అంగీకరించబడు భగవద్గీత మానవాళికి గొప్ప వరప్రసాదం. ఈ భగవద్గీత యథాతథంగా ఉండడం వల్ల ఇది అందరికి బాగా వరప్రసాదమైంది. అట్లు కాకుండా దానికి ఒక కాల్పనిక తాత్విక గ్రంథంగా గ్రహించడంతో అది కాలమును వృద్ధా చేసినట్లు అగునని చెప్తున్నారు. ఇది మామూలుగా ఒక గ్రంథమే అని చదివినానుకో అది కాలం అంతా వృద్ధ అయినట్టు అని చెప్తున్నారు. హరే కృష్ణ మాత, మీరు వివరించండి. హరే కృష్ణ, చక్కగా చెప్పినారు మాతాజీ. చాణక్య పండితులు వారు కూడా చెప్తారు కదా, యథా రాజా తదా ప్రజ అని. రాజు ఎలా ఉంటే ప్రజలు అలా తయారవుతారు. ఈ మధ్య మన బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా రాజులు ఉండేవారు అనమాట. ఒక 100 సంవత్సరాల కిందట అట్లా కూడా. అప్పుడు కాశ్మీరులో ఉండే రాజు ఎవరైనా దొంగతనం చేస్తే వాళ్ళ చేతులు తీయించేవారంట. శ్రీల ప్రభుపాదుల వారు ఒకసారి చెప్పినారు. అప్పుడు దారిలో ఎక్కడన్నా ఎవరిదన్నా పడిపోయినా కూడా ఎవరు తగిలేవారు కాదంట. అంటే ఎంత క్రమశిక్షణతో జనులు ఉంటారో. రాజు అంత కఠినమైన శిక్షలు అంటే చక్కగా పరిపాలించడము, ప్రజలను ధర్మబద్ధంగా జీవించడానికి, వాళ్ళకి భక్తి మార్గంలో నడిపించడానికి ఇలా అన్ని వాళ్ళు చర్యలు తీసుకునేవారు. అందుకే వాళ్ళని అప్పుడు రాజేషులు అనేవారు అన్నమాట. అలా వెంటనే కఠినమైన శిక్షలు ఉంటాయంటే అక్కడ ఎవరు నేరం కూడా చేయరనమాట. ఆ వస్తువు ఎవరైతే వాళ్ళే వచ్చి తీసుకునేంత వరకు అలాగే ఉంటుందండి. అలా ప్రతిదీ కూడా అన్ని చక్కగా జరిగేవన్నమాట. మనం అంబరీష్ మహారాజు ఇవన్నీ మనం భాగవతంలో చదువుకున్నాం కదా. వాళ్ళు ఎంత చక్కగా ఇంద్రియాలను కృష్ణ సేవలో నియోగించారు. అలాగే ప్రజలందరినీ కూడా కృష్ణ సేవలో నియోగించేవాళ్ళు. పూర్వం రాజులు ఏకాదశికి జంతువులకు కూడా ధాన్యం వేసేవాళ్ళు కాదంట. అన్ని కూడా ఏకాదశి ప్రసాదమే తీసుకునే ఉంటాం. ఆ విధంగా ఆ జీవాత్మలు కూడా ఉద్ధరింపబడతాయి ఏకాదశి వ్రతం చేసి భగవత్ సేవ చేసిన వారు అవుతారు అని అలా ఉండేదన్నమాట. అలాగే భగవద్గీతను కాలక్రమంలో నశించిపోయింది. గురు పరంపర ద్వారా వచ్చిన శాస్త్రం కాబట్టి భగవానుడు మళ్ళీ అవతరించి ఈ ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం ఈ భగవద్గీతను మళ్ళీ బోధిస్తున్నారు. అలాగే ఈ కలియుగంలో ఈ ఇంగ్లీష్లో అందుకు అనేక రకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి. అవన్నీ తప్పుడు వ్యాఖ్యానాలు. భగవద్గీతను యథాతథంగా ఇవ్వలేదు కనుక శ్రీల ప్రభుపాదుల వారు నేను ఈ భగవద్గీతను యథాతథంగా అందించవలసి వచ్చింది. అందుకే నేను ఇన్ని 700 పైన వ్యాఖ్యానాలు గల భగవద్గీతలు ఉన్నాయంట ఇంగ్లీష్లో. ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఏది సరైనది లేదు కాబట్టి మళ్ళీ భగవద్గీతను యథాతథంగా భాష్యం రచించి ఇచ్చారు శ్రీల ప్రభుపాదుల వారు. ఇటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ భగవంతుని పేరు చెప్పుకొని డబ్బులు అయితే సంపాదించుకుంటున్నారు కానీ భగవంతుని భక్తిని చేయాలని మాత్రం ఎవరు బోధించడం లేదు. ఇది కలియుగ లక్షణం అని కూడా చెప్తున్నారు. దానవ ప్రవృత్తి ఇది. భగవంతుని యందు విశ్వాసమును ఉంచకున్నను భగవాని సంపదలను అనుభవింపవలెనని వాంఛించుచుందురు. ఇది దానవ ప్రవృత్తి అని చెప్తున్నారు. ఎంత వినయంగా చెప్తున్నారు చూడండి ప్రభుపాదుల వారు. ఆంగ్ల భాష యందు సరైన భగవద్గీత లేక నేను ఈ భగవద్గీత యథాతథాన్ని రచించే ప్రయత్నం చేశాను అని చెప్తున్నారు. అందువల్లనే ఇది ఇంత గొప్ప సక్సెస్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది హృదయాల్లో మార్పు తీసుకొచ్చింది. పెను విప్లవం. హరే కృష్ణ.
మనము ఏదైనా చెట్టు మంచి చెట్టు అని చెప్పాలంటే ఆ చెట్టు యొక్క ఫలాలను రుచి చూసి తీయగా ఉన్నాయి, బాగున్నాయి, ఈ చెట్టు మంచిది అని చెప్తారు. ఫలేన పరిశీయతే అంటారు. అంటే ఫలాలను పట్టించి పరిశీలించి ఆ చెట్టు యొక్క గొప్పతనం చెప్తారు. అలాగే మనము ఈ కృష్ణ చైతన్యోద్యమం యొక్క ఫలితాలను చూడాలన్నమాట. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఘోరమైన స్థితిలో ఉన్న జనుల హృదయాల్లో కూడా మార్పు తీసుకొచ్చి వాళ్ళందరూ చక్కగా ధర్మ నియమాలు పాటిస్తూ శాంతియుతంగా హరినామ సంకీర్తనం చేస్తూ ఎంత ఆనందంగా జీవిస్తున్నారు. కాబట్టి మూలమైనటువంటి హరినామము, హరినామ సంకీర్తనము, భగవద్గీత ఉపదేశాలు, భాగవతము ఇదంతా కూడా ప్రభుపాద ఇచ్చింది యథాతథంగా అందించారు కాబట్టి ఈ ఫలితం వచ్చింది అనేది మనం అర్థం చేసుకోవాలి. హరే కృష్ణ. 3వ శ్లోకం భావం దాస్యం చదువుతారా ఎవరైనా? నిన్న ఇద్దరు పిల్లలు గుడికాడికి వచ్చినారు. వాళ్ళు ఇంటర్ చదువుతున్నారంట. ఇంటర్ అయిపోయిందంటే వాళ్ళ ఇద్దరు పిల్లలు భగవద్గీతలు ఇక్కడ భగవద్గీతలు అమ్ముతారు. నేను గేట్ కాడికి పోతానే వచ్చినారు బండ్లో. ఇక్కడ భగవద్గీతలు అమ్ముతారు అక్క అంటే అమ్ముతారు అంటే తీసుకుంటాం అక్క, మేము భగవద్గీత చదవాలనుకుంటున్నాము. ఆ ఇద్దరు ఒక భగవద్గీత తీసుకున్నారు. ఇక్కడ ఎప్పుడెప్పుడు ప్రోగ్రామ్ జరుగుతాయి ఇక్క అంటే ఆదివారం జరుగుతాయి బాబు, ఏదైనా పండగలు ఉంటే జరుగుతాయి అంటే అది కార్డు ఇచ్చి తీసుకొని ఎప్పుడన్నా వచ్చాను లెక్క అన్నారు. మీరు ఆదివారం రాండి బాబు అంటే ఆదివారం పనికి పోతాం అక్క, మేము పనికి పోయి చదువుకుంటామని చెప్తున్నారు పాపం వాళ్ళు. హరే ఆ, కృష్ణ. హరే కృష్ణ. బుక్ అయితే ఒకటి తీసుకున్నారు అక్క. హరి ఓం హరి ఓం. సుకృతవంతులు భక్తుల దగ్గరికి వచ్చినాయి. హరే కృష్ణ. హరే కృష్ణ. 3వ శ్లోకం భావం భాషను చదవండి. శ్రీల హరే కృష్ణ ప్రభుపాద. మాతాజీ. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. దండోత్రణమమ్మి. ప్రణామం. చదవండి మాతాజీ. శ్రీమద్ భగవద్గీత యథాతథము 4వ అధ్యాయం దివ్య జ్ఞానం 3వ శ్లోకం. స ఏవాయం మయా తేద్యాయుధ ప్రోక్త పురాతనః తత్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. శిల ప్రభుపాదకి జై. నీవు నా భక్తుడవు మరియు మిత్రుడవు కనుకనే ఈ యుగ శాస్త్రపు దివ్య రహస్యమును అవగాహన చేసుకోగలవని నేడు నాచే నీకు భగవానుతో గల సంబంధము తెలియజేయు పురాతన శాస్త్రము చెప్పబడెను. భాష్యం. సురులు అనగా భక్తులు మరియు అసురులు అని మానవులలో 2 తరగతుల వారు కలరు. అర్జునుడు గొప్ప భగవద్భక్తుడగుట చేత భగవానుడు అతనిని ఈ గొప్ప శాస్త్రముకు గ్రహీతగా ఎంచుకోనేను. కానీ ఈ గొప్ప రహస్య శాస్త్రమును గ్రహించుట అసుర ప్రవృత్తి కలిగిన వారికి సాధ్యపడదు. ఈ దివ్య జ్ఞాన గ్రంథముకు అనేక రకముల వ్యాఖ్యానాలు కలవు. ఆ వ్యాఖ్యానాలు కొన్ని భక్తులచే రచింపబడగా మరికొన్ని అసుర ప్రవృత్తి గలవారిచే రచింపబడవు. భక్తుల వ్యాఖ్యానాలు యథార్థములు కాగా అసురులు రచించిన వ్యర్థములు. అర్జునుడు శ్రీకృష్ణుని దేవాది దేవునుగా అంగీకరించను. అర్జునుడు అడుగుజాడలను అనుసరించి రచింపబడిన ఏ గీతా వ్యాఖ్యానమైనను ఈ దివ్య శాస్త్రంకు చేయబడు నిజమైన భక్తియుక్త సేవయే కాగలదు. అసుర ప్రవృత్తి గలవారు శ్రీకృష్ణ భగవానుని యథాతథముగా అంగీకరించలేదు. అలా కాకుండా వారు శ్రీకృష్ణుని గురించి ఊహాగానాలను చేస్తూ శ్రీకృష్ణుని బోధనల నుండి సామాన్య పాఠకులను పెడత్రోవ పట్టించుదురు. అట్టి పెడత్రోవ మార్గములను గురించి ఇక్కడ హెచ్చరించబడుతున్నది. కనుక అందరూ అర్జునుని నుండి కొనసాగుతూ వస్తున్నట్టు గురు శిష్య పరంపరను అనుసరించుటకు ప్రయత్నిస్తూ శ్రీమద్ భగవద్గీత దివ్య శాస్త్రము ద్వారా పూర్తి ప్రయోజనము పొందాలి. హరే కృష్ణ మాతాజీ. వివరించండి, మీ వాయిస్ వినిపించడం లేదు. హరే కృష్ణ. భగవానుడితో గల సంబంధము తెలియజేయి పురాతన శాస్త్రము చెప్పబడెను. భాష్యంలో ఏం చెప్తున్నారంటే సురులు అసురులు అని మానవులలో 2 రకాల తరగతుల వారు కలరు. అయితే అర్జునుడు గొప్ప భగవద్భక్తుడు అగుట చేత భగవానుడు అతడిని గొప్ప శాస్త్రంకు గ్రహితంగా ఎంచుకున్నారని చెప్తున్నారు. అంటే అర్జునుడు గొప్ప భగవద్భక్తుడు కాబట్టి భగవానుడైన దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఎంచుకున్నాడని చెప్తున్నారు. కానీ గొప్ప రహస్య శాస్త్రమును గ్రహించుట అసుర ప్రవృత్తి కలిగిన వారికి సాధ్యపడదు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే
ఇప్పుడు ఇది గొప్ప రహస్యం కదా, భగవద్గీత అనేది ఒక రహస్యం కదా. అంటే ఈ గొప్ప రహస్య శాస్త్రమును, ఈ శాస్త్రాన్ని గ్రహించుట అసుర ప్రవృత్తి, అంటే అసురులు అంటే రాక్షసులు అంటారు. రాక్షసుల ప్రవృత్తి కలిగిన వారికి సాధ్యపడదు. అంటే వాళ్ళు తెలుసుకోవడానికి కానీ నేర్చుకోవడానికి వాళ్ళకి సాధ్యం కాదు అని చెప్తున్నారు అనమాట. ఈ దివ్య జ్ఞాన గ్రంథంకు అనేక రకముల వ్యాఖ్యానాలు కలవు. ఈ దివ్య గ్రంథంకు అనేక రకాల వాక్యాలు ఉన్నాయని చెప్తున్నారు. ఈ వాక్యాలలో కొన్ని భక్తులచే రచింపబడిగా మరికొన్ని అసుర ప్రవృత్తి గల వారిచే రచింపబడిందని చెప్తున్నారు. భక్తుల వ్యాఖ్యానాలు యథార్థములు కాగా అసలు రచించినవి వ్యర్థములు. అయితే భక్తులు వ్యాఖ్యానించినవి ఏంటంటే యథార్థముగా ఉన్నాయని చెప్తున్నారు, యథార్థంగానే ఉన్నాయని చెప్తున్నారు. కానీ అసలు రచించినవి వ్యర్థములు అంటే వేస్ట్ అని చెప్తున్నారు. అర్జునుడు శ్రీకృష్ణుడి దేవాది దేవునిగా అంగీకరించిండు. అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని దేవాది దేవుడిగా అంగీకరించిండు అని చెప్తున్నారు. అర్జునుని అడుగుజాడలను అనుసరించి రచింపబడిన ఏ గీత వ్యాఖ్యానమైనము ఈ దివ్య శాస్త్రంకు చేయబడు నిజమైన భక్తియుగ సేవయే కాగలదు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అర్జునుడు దేవాది దేవుడిని, శ్రీకృష్ణ భగవాను దేవాది దేవుడిగా అంగీకరించాడు. అయితే అర్జునుని యొక్క అడుగుజాలను అనుసరించి రచింపిన ఏ గీత వ్యాఖ్యానం కూడా దివ్య శాస్త్రంకు చేయబడిన నిజమైన భక్తియుక్త సేవ అంటున్నారు అన్నమాట. అసుర ప్రవృత్తి గలవారు శ్రీకృష్ణ భగవానుని యథాతథం అంగీకరించలేదు. అంటే రాక్షస గుణం ఉన్న వాళ్ళు, వాళ్ళకి అర్థం కాదు కాబట్టి, యథాతథం ఏంటి అనేది వాళ్ళకి అర్థం కాదు కాబట్టి అసుర ప్రవృత్తి రాక్షస గుణం కలిగిన వాళ్ళు శ్రీకృష్ణ భగవానుని యథాతథంగా వాళ్ళు అంగీకరించలేరని చెప్తున్నారు అనమాట. అలా కాకుండా వారు శ్రీకృష్ణుని గురించి ఊహాగానాలను చేస్తూ శ్రీకృష్ణుని బోధల నుండి సామాన్య పాఠకులను పెడత్రోవ పట్టించుతురు. అంటే అట్లా వాళ్ళు ఇది యథాతథాన్ని నమ్మరు అనమాట. శ్రీకృష్ణ భగవానుని యథాతథం నమ్మరు, అంగీకరించరు. అది కాకుండా శ్రీకృష్ణుని యొక్క ఊహాగానాలు చేసి శ్రీకృష్ణుని బోధనలు ఉంటాయి కదా, సామాన్య పాఠకులు అంటే మామూలుగా నేర్చుకునే వాళ్ళని కూడా వేరే పెడత్రోవ అంటే ఇది రాంగు, ఇది తప్పు, అది కరెక్ట్ కాదు అని వాళ్ళు వచ్చే వాళ్ళని కూడా రానియకుండా పెడత్రోవ పట్టిస్తారని చెప్తున్నారు అన్నమాట. అంటే పెడత్రోవ మార్గముల గురించి ఇక్కడ హెచ్చరింపబడుతుండేను. అట్లాంటి పెడత్రోవ మార్గం కూడా ఇక్కడ హెచ్చరింపబడనని చెప్తున్నారు. కనుక అందరూ అర్జునుని నుండి కొనసాగుతూ వస్తున్నట్టు గురు శిష్య పరంపరను అనుసరించుటకు ప్రయత్నిస్తూ శ్రీమద్ భగవద్గీత అను దివ్య శాస్త్రం ద్వారా పూర్తి ప్రయోజనం పొందవాలని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే అట్లాంటి పెడత్రోవ చెప్పే వాళ్ళను చూసి ఆలోచించి అందరూ కూడా అర్జునుడి నుండి కొనసాగుతున్నట్టు గురు శిష్య పరంపర నుండి ఆచరించుటకు ప్రయత్నం చేస్తూ శ్రీమద్ భగవద్గీత అను దివ్య శాస్త్రం ద్వారా పూర్తి ప్రయోజనం పొందవాలేను అని చెప్తున్నారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు, చక్కగా చెప్పినారు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎవరైనా 4వ శ్లోకం భాషణ చదువుతారా? హరే కృష్ణ. చదవాలి మాతాజీ, చదువుతా. మిగతా ఎవరన్నా అడుగుదాం మాతాజీ. నాగమణి మాతాజీ, లక్ష్మీ నాగినేని మాతాజీ, శ్రీవాణి మాతాజీ, నీరజ మాతాజీ, ఎవరైనా చదవగలరా? హరే కృష్ణ. హరే కృష్ణ. చదవండి మాతాజీ. పార్వతి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అపరం భవతో జన్మ పరం జన్మ వివస్తతం కదా మే తద్ నిజానీయం తమోక్తవానితి. అర్జునుడు పలికెను, సూర్యదేవుడైన వివస్వానుడు జన్మముచే నీ కంటేను పూర్వం అయినచో ఆదిలో నీవు ఆ శాస్త్రము అతనికి ఉపదేశించి అనే విషయం నేనెట్లు తెలుసుకోగలను? అర్జునుడు శ్రీకృష్ణ భగవాని పరమ భక్తుడు అయినచో శ్రీకృష్ణుని పలుకులను విశ్వసించకపోవుట ఎలా సాధ్యపడును? నిజమునకు అర్జునుడు ఈ విషయమును తన కొరకు కాకుండా దేవాదేవుని పట్ల విశ్వాసం లేని వారి కొరకు, లేదా శ్రీకృష్ణుడు దేవాదేవుడనే విషయమును అంగీకరించని అసురు ప్రవృత్తి గల వారి కొరకు దీన్ని ప్రశ్నిస్తున్నాడు.
అనగా వారి కొరకు అర్జునుడు దేవాదేవుని లేక శ్రీకృష్ణుని గురించి తానేమి ఎరుగని వాని వలె ఈ విషయమును గూర్చి విచారిస్తుండెను. దశమాధ్యాయంలోని శ్రీకృష్ణుడే దేవాదేవుడిని సమస్తమునకు మూలమని పరతత్వపు చమరానుభూతి అని అర్జునుడు పూర్తిగా ఎరుగును. ఏమైనను ఆ దేవదేవుడు కూడా దేవికి పుత్రునిగా ధరిత్రిపై అవతరించెను. శ్రీకృష్ణుడు ఎట్లు దేవాది దేవునిగా ఆది పురుషునిగా నిలిచి ఉండననే విషయమును అవగాహన చేసుకొనుట సామాన్య మానవులకు మిక్కిలి కష్టం. కనుకనే ఆ విషయమును స్పష్టపరచుట కొరకై స్వయంగా శ్రీకృష్ణుడే ఈ విషయమును గూర్చి ప్రామాణికంగా తెలుసుకోగలడని అర్జునుడు అట్లు ప్రశ్నించెను. శ్రీకృష్ణుడు పరమ ప్రామాణికుడనే సత్యమును ఈనాడే కాకుండా అనాదిగా సమస్త ప్రపంచం అంగీకరించెను. అసురులు మాత్రం అతడిని నిరాకరించెదరు. ఏమైనను శ్రీకృష్ణుని అందరి చేత అంగీకరించబడిన పరమ ప్రామాణికుడని అర్జునుడు ఈ ప్రశ్నను అతని ఎదుర ఉంచెను. దానితో అసుర ప్రవృత్తి గల వారిచే వివరించబడుటకు బదులుగా శ్రీకృష్ణుడు తనను గూర్చి తానే స్వయంగా వివరించుటకు ఒక అవకాశం ఏర్పడగలదు. అట్టి అసుర ప్రవృత్తి గల వారు దానవ స్వభావులై తమ అనుచరుల కొరకై ఎల్లప్పుడూ శ్రీకృష్ణుని గూర్చి వక్రభాష్యం చేస్తుండ్రు. కానీ నిజమునకు ప్రతి ఒక్కరూ తమ శ్రేయస్సు కొరకై కృష్ణ సంబంధ విజ్ఞానమును ఎరుగుట ఎంతో అవసరం. కనుక శ్రీకృష్ణుడే స్వయంగా తనను గూర్చి తన ప్రవశించినప్పుడు అది సమస్త లోకమునకు సర్వ మంగళకరమగును. అసుర ప్రవృత్తి గల వారు శ్రీకృష్ణుని ఎల్లప్పుడూ తమ దృష్టి కోణంలోనే అధ్యయనము చేస్తుండ్రు. కనుక దేవాది దేవుడే స్వయంగా తనను గూర్చి వివరణలు వారికి వింతగా తోచినను నిజమైన భక్తులు మాత్రం స్వయంగా శ్రీకృష్ణుని పలికిన విషయములను హృదయపూర్వకంగా అంగీకరించుదురు. భక్తులు ఎల్లప్పుడూ శ్రీకృష్ణుని గురించి అధికముగా ఎరుగుటకు ఆరాట పడుతుందరు. కనుక భక్తులు శ్రీకృష్ణుని తెలిపిన ప్రామాణిక వచనములను ఎల్లప్పుడూ భక్తితో ఆరాధించుదురు. శ్రీకృష్ణుని సామాన్య మానవునిగా భావించు నాస్తికులు కూడా ఈ విధంగా శ్రీకృష్ణుని మానవాతీతుడని, సచ్చిదానంద విగ్రహుడని, దివ్యుడని, త్రిగుణాతీతుడని, దేశకాల ప్రభావములకు అతీతుడని గ్రహింపగలుగుదురు. అర్జునుడు అట్టి కృష్ణ భక్తుడు నిస్సందేహంగా శ్రీకృష్ణుని దివ్యస్థితి విషయంలో ఎట్టి అపోహలు కలిగి ఉండడు. శ్రీకృష్ణుడు భౌతిక ప్రకృతి గుణములకే ప్రభావితుడయ్యే సామాన్య వ్యక్తిగా భావించువారు నాస్తిక స్వభావమును ఖండించుట కొరకే భక్తుడిగా అర్జునుడు చేసిన ప్రయత్నమే ఈ ప్రశ్నకు శ్రీకృష్ణుడు ఎదుట ఉంచుట కారణమయ్యను. హరే కృష్ణ మాత, ఇది నువ్వే వివరించండి మాత, కొంచెం లోతుగా. హరే కృష్ణ. ఇక్కడ మామూలుగా సామాన్య జనులు అడిగినట్లు అడుగుతున్నారు అనమాట, దేవాదేవుడు అని తెలిసినప్పటికీ. ఎందుకంటే మన కోసం, మనకు తెలియాలని. నువ్వు నాతో పాటే ఉన్నావు కదా, మరి ఇది ఎప్పుడో సూర్యభగవానికి బోధించినా అని చెప్తున్నావు, ఇది నేను ఎలా అర్థం చేసుకోవాలి అని అడుగుతున్నారు. హరే కృష్ణ. ఎందుకంటే దేవాదేవుని యొక్క గొప్పతనం మనకు తెలియజేయడానికి భగవంతుడు ఎప్పుడు ఆవిర్భవించిన సచ్చిదానంద విగ్రహుడు, శాశ్వతమైన శరీరము, జ్ఞానపూర్ణము, ఆనందం గలవాడు. ఆయనకు అన్ని అవతారాల్లోటి అన్ని గుర్తుంటాయి. మనకు ఒక దేహం మారుసానే మనం మర్చిపోతాం అన్నమాట. కానీ భగవంతునికి శాశ్వతంగా అన్ని గుర్తుంటాయి ఎప్పటికీ. ఆయన దేహానికి ఆయనకు మార్పు లేదన్నమాట. ఇంకా భగవంతుడు చెప్తారనమాట తర్వాత శ్లోకాలు, నేను గాని నీవు గాని నిలిచి ఉందని సమయం ఏదీ లేదు, కానీ నీకు అవన్నీ గుర్తుండవు, నాకు గుర్తుంటాయి. అది జీవునికి భగవంతునికి మధ్య గల తేడా. మనకు మరుపు ఉంది, ఆయనకు లేదు. ఆయనకు సర్వము తెలుసు. త్రికాలాలు అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ కూడా భగవంతునికి తెలుసు. అతని శరీరము, అతని బుద్ధి అన్ని ఎప్పటికీ ఒకటే అన్నమాట, మార్పు చెందవు. కానీ మనం మార్పు చెందుతున్నాము. అంటే మన శరీరాలు మారుస్తున్నాము,
మన జ్ఞానం కూడా మారుతుంది, మనకు మరుపు అనేది ఉంది. మనం కర్మానుసారంగా బలవంతంగా ఇంకొక శరీరంలోకి త్రోయబడతాం అన్నమాట. కనుకనే మనము శ్రీకృష్ణుని ఆశ్రయించి శరణాగతి పొందాలి. అలాగే కృష్ణుడు ఎల్లప్పుడూ నవయవ్వనుడు, ఆయనకు ముసల్తనము, వ్యాధులు, మరణం ఇలాంటివి ఉండవు అన్నమాట. జన్మ కూడా ఏది ఉండదు. ఆయన అజుడు, అంటే జన్మ లేనివాడు. ఇప్పుడు ఎవరైనా ఫాల్స్ గా మేము భగవంతుడు అని చెప్తే, మీరు నవయవ్వనులా, మీరు ముసల్తనం లేదా, మీకు మరణం రాదా అనేది చూడాలన్నమాట. ఇంకా హరే కృష్ణ. క్షమించండి. కృష్ణుడు ఎక్కడ అవతరించాలనుకున్నా అవతరిస్తాడు. ఆయన స్తంభంలో నుంచి కూడా వచ్చారు కదా నరసింహస్వామిగా. కాబట్టి కృష్ణునికి తల్లిదండ్రులు అవసరం లేదు జన్మించడానికి, ఆయన ఇచ్ఛానుసారం అవతరిస్తారు. హరే కృష్ణ. ఎవరైనా 5వ శ్లోకం చదువుతారా? హరే కృష్ణ. ప్రయత్నించండి అందరు చదవడానికి. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఎవరు లేకపోతే నేను చెప్తాను, చూడండి. మాతాజీ. ఈశ్వరమ్మ మాత చదువుతారా మీరు? చదువుతాం మాతాజీ. చదవండి మాతాజీ. 4వ అధ్యాయంలో 5వ శ్లోకం. హరే కృష్ణ మాతాజీ. ప్రణామములు. నిన్న క్లాస్ లేదా మాతాజీ? నిన్న ప్రభుజీ పాదయాత్రకి వెళ్ళినారు, చిన్న ఫోన్ తీసుకెళ్ళినారంట, అందుకని ఆన్ చేయలేదు మాతాజీ. అదే నిన్న పెట్టింటే రాలేదని ఏమన్నా నాది పొరపాటు ఏమనుకున్నాలే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. శ్రీ భగవాన్ వాచ బహుని మే వ్యతితాని జన్మాని తవ చార్జున తాన్యాహం వేద సర్వాణి నా త్వం వేత్త పరంతపః. హరే కృష్ణ. ప్రభుపాదుల వారి భావము, భాష్యము. దేవాది దేవుడు పలికెను, ఓ పరంతప, నీకును నాకును అనేక జన్మలు గడిచినవి, అవన్నీ నాకు గుర్తున్నవి, కానీ నీకు అట్లు అవి గుర్తుండవు. భాష్యము. శ్రీకృష్ణ భగవానుని అనేక అవతారములకు సంబంధించిన సమాచారము మనకు బ్రహ్మ సంహిత ద్వారా లభించును. అందులో ఇట్లు చెప్పబడినది, అద్వైతాచ మచ్యుత తమనాది మనంత రూపం అద్యం పురాణ పురుషం నవ యవనం చ వేదేషు దుర్లభమ ఆత్మభక్తౌ గోవిందమాది పురుషం తమహం భజామి. ఆ అద్వైతుడు, అచ్యుతుడు, అనాది అయిన దేవాది దేవుడైన గోవిందుని శ్రీకృష్ణ భగవాన్ని నేను భజింతును. అతడు అనంత రూపములుగా విస్తరించినను పురాణ పురుషునిగా నిత్య యవనముతో అలరారు వానిగా భాషించును. భగవంతుని అట్టి సచ్చిదానంద విగ్రహ రూపములు వేదవేత్తలకు సాధారణముగా దుర్లభములైనను శుద్ధ భక్తులకు మాత్రము అవి స్వయముగా ప్రకటమవును. బ్రహ్మ సంహితలో కూడా ఇట్లు తెలుపబడినది, రామాది మూర్తిషు కళానియేన తిష్టం నానావతార మకరోద్భువనే కింతు కృష్ణ స్వయం సమభవత్పరమః పుమాన్యో గోవిందమాది పురుషం తమహం భజామి. రామ నృసింహాది అనేక అవతారములను, ఇతర అనేక అంశావతారములను ధరించువాడు మరియు ఆది దేవుడైన శ్రీకృష్ణ భగవానుగా తెలియబడుతూ స్వయముగా అవతరించడివాడు అయిన గోవిందుని శ్రీకృష్ణ భగవాన్ నేను భజింతును. భగవానుడు అద్వైతుడని తెలియబడినను అసంఖ్యాక రూపములతో స్వయముగా అవతరిస్తుండనని వేదములలో కూడా తెలుపబడినది. అతడు అనేక రంగులను మార్చినను నిజమునకు మార్పు రహితముగా ఉండు వైడ్యూరమణి వంటి వాడు. ఆ నానా రూపములు కేవలము శుద్ధ భక్తులకు మాత్రమే అవగతమగును. కేవలము
వేదాధ్యయనము ద్వారా మాత్రమే అవి అవగతము కావు. అర్జునుడు వంటి భక్తులు శ్రీకృష్ణ భగవానుని నిత్య సహచరులు. భగవానుడు ఎప్పుడు అవతరించినను వివిధ స్థాయిలలో అతనిని సేవించుట కొరకై అతని నిత్య అనుచరులైన భక్తులు కూడా అవతరించుదురు. అర్జునుడు అట్టి భక్తులలో ఒకడు. కొన్ని లక్షల సంవత్సరాలకు పూర్వము శ్రీకృష్ణ భగవానుడు సూర్యదేవుడైన వినస్వానునికి గీతా జ్ఞానము బోధించినప్పుడు అర్జునుడు కూడా తన స్థాయిలో మరొక భిన్న రూపములో భగవానుని చెంతనే నిలిచి ఉండెనని ఈ శ్లోకం ద్వారా మనకు తెలియను. కానీ అర్జునుకు మరియు భగవానునికి నడుమ భేదమేమనగా భగవానుడు ఆ విషయమును గుర్తుంచుకొనెను. అర్జునుడు అట్లు గుర్తుంచుకొనుటకు సమర్థుడు కాకుండెను. పరంతప ఇదే అంశంలైన జీవులకు మరియు భగవానునికి మధ్య గల భేదము. ఇక్కడ అర్జునుడు శత్రువులను అణచగల గొప్ప యోధునిగా సంబోధించబడినను గత జన్మలలో జరిగిన విషయములను స్మరించలేకపోయెను. కనుక జీవుడు లౌకిక పరిగణలో ఎంతటి గొప్పవాడైనను జీవుడు పరమ పురుషునికి ఎన్నడూ సమానుడు కాలేడు. శ్రీకృష్ణ భగవానితో శాశ్వత సహచర్యమును కలిగిన వాడు నిశ్చయముగా ముక్త పురుషుడైనను అతడు ఎన్నడూ భగవానునితో సమానుడు కాబోడు. బ్రహ్మ సంహితలో శ్రీకృష్ణుడు అచ్యుతునిగా వర్ణించబడెను. భౌతిక ప్రకృతి సంపర్కంలో ఉన్నప్పటికీ అతడు తన దివ్యత్వమును ఎన్నడూ విస్మరింపడు. కనుక జీవుడు అర్జునుడు వంటి ముక్త పురుషుడైనను అతడు అన్ని విధములుగా భగవానునితో సమానుడు కాలేడు. అర్జునుడు భగవంతుని భక్తుడైనను కొన్ని మార్లు భగవంతుని స్థితిని అతడు విస్మరించను. అయినను దివ్య అనుగ్రహముచే భక్తుడు వెంటనే తిరిగి భగవానుని అచ్యుత స్థితిని గ్రహించగలుగును. కానీ అభక్తులు లేక దానవ ప్రవృత్తి కలవారు భగవంతుని అట్టి దివ్య స్థితిని గ్రహించలేరు. కనుకనే గీతలోని ఈ వివరణలు అభక్తులకు మరియు అసుర స్వభావము కలవారికి ఎన్నటికీ అవగతములు కావు. శ్రీకృష్ణార్జునులు ఇరువురును స్వభావ రీత్యా నిత్యులైనను కోట్లాది సంవత్సరాలకు పూర్వము తాము చేసిన కర్మలన్నింటినీ శ్రీకృష్ణ భగవానుడు గుర్తించుకొనగా అర్జునుడు అట్లు గుర్తించుకోలేకపోయెను. జీవుడు తన దేహ పరివర్తన చేత సర్వమును విస్మరించునని మరియు శ్రీకృష్ణ భగవానుడు తన సచ్చిదానంద దేహమును మార్చని కారణముగా సమస్తమును గుర్తించుకొనని మనము ఇక్కడ గుర్తించవలేను. అతడు అద్వైతుడు అనగా అతనికి మరియు అతని దేహముకు నడుమ ఎట్టి భేదము లేనట్టి వాడు. అతనికి సంబంధించిన ప్రతిదీ బ్రహ్మమే. కానీ బద్ధజీవుడు తన భౌతిక దేహముకు అతీతముగా ఉండును. భగవానుని మరియు అతని దేహముకు నడుమ భేదము లేకుండట చేత అతడు భౌతిక జగత్తులో అవతరించినను అతని స్థితి సామాన్య జీవుని స్థితికి ఎల్లప్పుడూ భిన్నముగా ఉండును. భగవానుని ఇట్టి దివ్య స్వభావమును దానవ ప్రవృత్తి గలవారు అవగాహన చేసుకోలేరు. ఈ విషయము భగవానుడే స్వయముగా తరువాత శ్లోకములో వివరించను. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ భగవాన్ని రూపాలు ఆయన లీలలు అన్ని ఇక్కడ విశదీకరించినారు మాతాజీ. మీరే విశదీకరించండి మాతాజీ, నాకు అర్థం కాదు. చెప్పండి మాతాజీ, బాగా చెప్తారు, చెప్పండి బాగా. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ భావంలో దేవాదేవుడు మనిషి జన్మానికి ఆయన జన్మానికి తేడా ఉంది.
ఆయన భగవంతుడు సచ్చిదానంద గ్రహుడు. ఎప్పుడు ఆయన ఆయన పుట్టాలా చేయాలనేలా మనకు మానవ జన్మ వస్తుంది. ఆయన ఎన్ని జన్మలు అవతరించినా అన్ని జన్మలు ఆయన గుర్తు పెట్టుకుంటారు. అవన్నీ ఇవి అర్జునుడికి గుర్తు ఉండవు, మానవునికి గుర్తుండవు అని చెప్తాండారు. ఈయన శ్రీకృష్ణ భగవానుడు ఒక రాక్షసుని చంపేదానికి అనేక అవతారాలు ఎంచుతా ఉంటాడు. ఆయన ఇప్పుడు శివుడు వరాలు ఇస్తాడు, మళ్ళీ ఆయన నిషేధించాలంటే విష్ణు భగవానుడే ఆయన సంహరించాల. అట్లా అన్ని అవతారాలు వేసి దుష్టులను సంహరిస్తా ఉంటాడు కృష్ణ భగవానుడు. ఆయన అద్వైతుడు, అచ్యుతుడు, అనాది అయిన గోవిందుడు. అందుకే అందరూ అప్పుడు ఆచార్యులు అందరూ కూడా భగవంతుడిని, శ్రీకృష్ణ భగవాన్ని పూజ చేసుకుంటా భజిస్తా హరే కృష్ణ హరే రామ అనే కూడా చెప్పుకుంటా ఉన్నారు వాళ్ళు అక్కడ అప్పట్లో కూడా. ఆయన ఈ భగవంతుని సచ్చిదానంద విగ్రహ రూపములు వేదవేత్తలకు సాధారణంగా తెలమైన శుద్ధ భక్తులు మాత్రము అవి స్వయంగా ప్రకటన. ఈ అభక్తులకు ఏమి అర్థం కాదు. ఆయన మనిషి మానవ జన్మ మామూలుగా పుట్టాడు, ఆయన అంతమందిని పెళ్లి చేసుకుని ఆయనేమి దేవుడు, ఆయనకు రూపం లేదేం లేదని అభక్తులు అంటారు. అదే శుద్ధ భక్తులు ఆయన మానవ జన్మ ఎత్తిన ఆయన శ్రీకృష్ణ భగవానుడు, ఆయన లీలలు, ఆయన చేసే ప్రతి ఒక్కటి శక్తివంతమైన పనులు. రాక్షసులను 3 నెలలప్పుడే రాక్షసుని సంహరిస్తాడు. 6 సంవత్సరాలప్పుడు చిటికిన బ్రేలుతో కొండ ఎత్తి పెడతారు. అది ఇవన్నీ ఎవరు సామాన్య మానవులు చేయలేరు. ఈ అభక్తులు తెలియని వాళ్ళు భగవంతుడికి ఆయనకి ఏం శక్తి ఉందని అసురులు అట్లా అనుకుంటారు అని చెప్తాండారు. ఆయన ఈ భగవానుడు అద్వైతుడు తినే అసంఖ్యాక రూపంలో స్వయంగా అవతరిస్తున్నని వేదములలో కూడా తెలుపనిది. ఈ వేద శాస్త్రాల్లో కూడా భగవంతుడు అనేక రూపములలో ప్రకటనైతా ఉంటాడు అని కూడా చెప్తా ఉన్నారు. ఇంకా మీరు చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు, చక్కగా చదివారు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకా ఎవరైనా వివరిస్తారా? ప్రయత్నించండి అందరూ. హరే కృష్ణ. అందరూ చర్చలో పాల్గొనండి. లక్ష్మీ నాగినేని మాతాజీ, శ్రీవాణి మాతాజీ, నాగమణి మాతాజీ, అందరూ ప్రయత్నించండి. హరే కృష్ణ. హరే కృష్ణ. లేదంటే 6వ శ్లోకం చదవండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. సంజ్ఞవ్యాత్మా భూతానామీశ్వరో అపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయా. నేను పుట్టుక లేని వాడనైనాను వాడనైనా నా దివ్య దేహము ఏనాడు నశింపనిదైనా నేను సకల జీవులకు ప్రభువునైనా నా ఆది దివ్య రూపంలో నేను ప్రతి యుగములోనూ అవతరిస్తాను. భాష్యం. తన జన్మ విశేషము గురించి భగవంతుడు చెబుతున్నాడు. సాధారణ మనిషిలాగా కనిపించినా అతడు తన అనేక పూర్వజన్మల విషయాలను గుర్తుంచుకుంటాడు. కాగా సాధారణ వ్యక్తి కొన్ని గంటల ముందు తానేమి చేశాడో కూడా గుర్తు పెట్టుకోలేడు. నిన్న సరిగ్గా ఇదే సమయానికి ఏం చేశావని అడిగితే వెంటనే సమాధానం చెప్పడం సామాన్యునికి అతి కష్టమే అవుతుంది. క్రిందటి రోజు అదే సమయానికి సరిగ్గా తాను ఏమి చేస్తున్నాడో గుర్తు చేసుకోవడానికి అతడు తన జ్ఞాపక శక్తిని తప్పక త్రొవ్వి తోడవలసి ఉంటుంది. అయినా మనుషులు తాము భగవంతుడని లేదా కృష్ణుడని చెప్పుకునే సాహసం చేస్తారు. అటువంటి అర్థం లేని మాటలచే ఎవ్వరూ మోసపోకూడదు. ఇంకా తిరిగి భగవంతుడు తన ప్రకృతిని అంటే తన
రూపాన్ని వివరిస్తున్నాడు. ప్రకృతి అంటే స్వభావమని, అంతేకాకుండా స్వరూపమని అర్థము. స్వీయ దేహముతో అవతరిస్తానని భగవంతుడు చెబుతున్నాడు. సాధారణ జీవుడు ఒక దేహము తర్వాత వేరొక దేహము మార్చినట్లుగా అతడు తన దేహాన్ని మార్చడు. బద్ధజీవుడు ప్రస్తుత జన్మలో ఒక రకమైన దేహాన్ని కలిగి ఉన్న తర్వాత జన్మలో వేరొక దేహాన్ని కలిగి ఉంటాడు. భౌతిక జగత్తులో జీవుడు స్థిరమైన దేహాన్ని కలిగి ఉండక ఒక దేహం నుండి వేరొక దేహానికి మారుతూ ఉంటాడు. కాగా భగవంతుడు అలా చేయడు. అతడు ఎప్పుడు అవతరించిన తన అంతరంగిక శక్తి ద్వారా మూల రూపంలోనే ఆ కార్యం చేస్తాడు. ఇంకొక రకంగా చెప్పాలంటే శ్రీకృష్ణుడు వేణువును ధరించిన ద్విజ రూపమైన తన ఆది నిత్య రూపంలోనే ఈ భౌతిక జగత్తులో అవతరిస్తాడు. ఈ భౌతిక జగత్తు కలుషితము కానట్టి సరిగ్గా తన నిత్య దేహముతోనే అతడు అవతరిస్తాడు. అదే దివ్య రూపంలో అవతరించిన విశ్వానికే ప్రభువైన సాధారణ జీవునిలాగా జన్మిస్తున్నట్టుగా అతడు గోచరిస్తాడు. భౌతిక దేహంలాగా తన శరీరము నశింపకపోయినా శ్రీకృష్ణుడు శైశవము నుండి బాల్యానికి, బాల్యము నుండి యవనానికి పెరుగుతున్నట్లుగా గోచరిస్తుంది. కానీ ఆశ్చర్యకరంగా అతడు ఏనాడు యవనానికి మించి పెరగడు. కురుక్షేత్ర యుద్ధ సమయానికి అతనికి ఇంట్లో ఎందరో మనుమలు ఉన్నారు. అంటే భౌతిక పరిగణంలోకి అతడు వయసు మీరిన వాడే అయినా అతడు 20-25 యువకుని లాగానే కనిపించసాగాడు. వృద్ధాప్యములో తన కృష్ణుని చిత్రాన్ని మనము ఏనాడు చూడబోము. ఎందుకంటే భూత భవిష్యత్ వర్తమానాలలో సమస్త సృష్టిలో అత్యంత పురాతన వ్యక్తియే అయినప్పటికీ అతడు మనలాగా ముదుసలివాడు కాబోడు. అతని దేహము గాని బుద్ధి గాని ఏనాడు క్షీణించవు లేదా మార్పు చెందవు. కనుక ఈ భౌతిక జగత్తులో ఉన్నప్పటికీ అదే జన్మరహితుడు, జ్ఞానానంద నిత్య రూపము కలవాడు, తన దివ్య దేహము బుద్ధిలో మార్పు లేనివాడు అనేది స్పష్టమైంది. యథార్థానికి అతని ఆవిర్భావము, అంతర్ధానము అనేవి సూర్యుడు ఉదయించి మన ముందు ప్రయాణించి తరువాత మన చూపు నుండి అస్తమించడం వంటిదే. సూర్యుడు మన దృష్టి నుంచి వెళ్ళిపోయినప్పుడు సూర్యాస్తమం అయిందని మనం అనుకుంటాము. సూర్యుడు తిరిగి మన కళ్ళ ముందుకు వచ్చినప్పుడు సూర్యోదయం జరిగిందని భావిస్తాము. నిజానికి సూర్యుడు సర్వదా తన స్థిరమైన స్థానంలోనే ఉంటాడు. కానీ మన దోషపూర్ణమైన అసమగ్రమైన ఇంద్రియాల కారణంగా ఆకాశములో మనము సూర్యుని ఉదయాస్తమయంలో లెక్క పెడతాము. శ్రీకృష్ణ భగవానుని ఆవిర్భావ అంతర్ధానాలు సాధారణ జీవుని ఆ కలాపాలకు పూర్తిగా భిన్నమైనటివి. కాబట్టే తన ఆంతరంగిక శక్తి ద్వారా అతడు జ్ఞానానంద నిత్యుడని, ప్రకృతి ఏనాడు కలుషితుడు కాడని నిరూపితమైనది. భగవంతుడు పుట్టుక లేని వాడైనా నానా రూపాలలో జన్మిస్తున్నట్లుగా గోచరిస్తాడనేది వేదాలు కూడా ధ్రువపరిచాయి. ఆ దేవదేవుడు జన్మిస్తున్నట్లు గోచరించిన అతని దేహము మారదని వేదాలకు అనుబంధ సాహిత్యముగా కూడా ధ్రువపరచబడుతున్నది. అతడు తన తల్లి ఎదుట చతుర్భుజాలతో 6 రకాల ఐశ్వర్యాలతో నారాయణుడిగా అవతరించినట్లు శ్రీమద్ భాగవతంలో ఉన్నది. ఆది అయిన నిత్య రూపంతో అవతరణము జీవులపై చూపే అతని నిర్హేతుక కరుణే అవుతుంది. తద్వారా వారు మానసిక కల్పిత రూపాలను లేదా ఊహా రూపాలను గాక యథారూపంలో భగవంతుని ధ్యానించగలుగుతారు. నిరాకారవాది ఊహా రూపాలనే భగవంతుని రూపాలని పొరబడుతుంటాడు. విశ్వకోశ నిఘంటువు ప్రకారము మాయా లేదా ఆత్మమాయ అనే పదము భగవంతుని నిర్హేతుక కరుణను సూచిస్తుంది. భగవంతుడు తన పూర్వ ఆవిర్భావ అంతర్ధానాల గురించి ఎరిగి ఉంటాడు. కానీ సాధారణ జీవుడు ఇంకొక దేహాన్ని పొందగానే పూర్వ జన్మ గురించి అంతా మరిచిపోతాడు. ఈ ధరణిపై ఉన్నప్పుడు ఎన్నో అద్భుతమైన మానవాతీతమైన కలాపాలు చేసే కారణంగా భగవంతుడే జీవులందరికీ ప్రభువు. అందుకే భగవంతుడు సర్వదా అదే పరతత్వము అయి ఉంటాడు. అతని రూపానికి, ఆత్మకు అంటే గుణానికి, దేహానికి భేదము లేకుండా ఉంటాడు. అయితే భగవంతుడు ఈ ప్రపంచంలో ఎందుకు అవతరిస్తాడు, అంతర్ధానం అవుతాడు అనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతుంది. ఇది రాబో శ్లోకంలో వివరించబడుతుంది. హరే కృష్ణ. మాతాజీ దండవత్ ప్రణామాలు మాతాజీ. ఇందాక మీరు చెప్పేటప్పుడు కొంచెము సేవలో ఉన్నాను, అందువల్ల లేట్ అయింది. హరే కృష్ణ. వివరించండి మాతాజీ.
ఆ, అదే భగవంతుడి గుణాల గురించి చెప్తున్నాడు మాతాజీ. ఆయన ఎప్పుడు పుట్టుక లేనివాడు, అంటే ఆయనకి మరణము పుట్టుక అనేది ఏమి ఉండదు మాతాజీ. అతని దివ్య దేహం ఎప్పటికీ నశింపదని చెప్తున్నాడు. ఆ తర్వాత ఏంటంటే, మనము ఈ రోజు చేసిన పని కాసేపట్లో మర్చిపోతాము, కానీ భగవంతుడికి తను పుట్టినప్పటి నుంచి, అంటే పురాతనం నుంచి, అప్పటి నుంచి కూడా అతను ఏం చేస్తున్నాడు ఏందనేది అతనికి అన్ని గుర్తుంటాయి మాతాజీ. ఇప్పుడు యుద్ధ రంగంలో అర్జునునికి తను చెప్తాడు, మనం ఇలా పుట్టున్నాము కానీ నువ్వు మర్చిపోతున్నావు, నాకు అన్ని గుర్తున్నాయి అని కూడా చెప్తాడు అనమాట అర్జునుడితో. అంటే అర్జునుడు కూడా మర్చిపోయాడు, జన్మలు ఎత్తే కొద్దీ మర్చిపోతున్నారు, కానీ కృష్ణ పరమాత్మ అవతరిస్తాడు అనమాట. అవతరించినా ఆయనకి అన్ని జన్మలు గుర్తుంటాయి. ఏ విధంగా అవతరించి వాళ్ళని కాపాడాలో కూడా ఆ విధంగానే వచ్చి వాళ్ళని కాపాడుతుంటాడు మాతాజీ. ఇప్పుడు రాముల వారుగా వస్తాడు. ఒక మానవుడి చేతుల్లోనే రావణాసురుడు మరణించాలని కోరుకున్నాడు కాబట్టి ఆ మానవ అవతారంలోనే వస్తాడు. అదే హిరణ్యకశిపుడు ఏమని కోరుకున్నాడు? ఆ అదే నరుడు కాదు, ఆ జంతువు కాకుండా ఉన్న వాళ్ళ చేతిలో నేను చనిపోవాలి అంట. అందుకని నరుడుగా సింహ రూపంగా వచ్చేసి అక్కడ రక్షిస్తాడనమాట. ఎప్పుడైనా స్వామివారు వస్తున్నారంటే దుష్ట శిక్షణ కోసమే, దుష్టుల్ని శిక్షించడానికి వస్తుంటారు. ఆ కారణంగా అతను ఎలాంటి దేహం తీసుకోవాలో ఆ విధంగానే ఆవిర్భవిస్తారు. అంతా కూడా లోక కళ్యాణార్థం అలా వస్తూ ఉంటారు మాతాజీ. కానీ స్వామివారికి అన్ని గుర్తుంటాయి, మామూలుగా మానవులకి ఎలాంటి జన్మలు గుర్తుండవు అని చెప్పని చెప్తున్నాడు. తర్వాత మనము ఈ దేహంలో నుంచి ఇంకొక దేహానికి పోతే ముందు జన్మ ఏం తీసుకున్నామో కూడా మనకి గుర్తుండదు, కానీ భగవంతుడికి ఆ విధంగా గుర్తుంటుంది అని చెప్తున్నారు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, హరి బోల్. ఇంకా ఆచార్యులు చెప్తారు, మనకైతే భగవద్గీతలో పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భగవంతుని కార్యంలో 3 చెప్పారు. ఒకటి భక్తులను సాధువులను రక్షించడం కోసము, 2 దుర్మార్గులను శిక్షించడం కోసము, 3 ధర్మాన్ని పునఃస్థాపించడం కోసము అని. కానీ ఇంకా మూలమైన ఒకటి ఆచార్యులు చెప్తారు ఏంటంటే, కేవలం భక్తులతో ప్రేమ వినిమయం కోసం మాత్రమే వస్తారు. అది ముఖ్యమైనది. చాలా విరహంలో ఉంటారు భక్తుల ప్రేమ పరిస్వంగంలో కౌగిలించుకొని ఆ ప్రేమ కోసము భగవంతుడు ఆవిర్భవిస్తారు. ఉదాహరణకు ప్రహ్లాద్ మహారాజు పరిస్వంగం కోసమే నరసింహస్వామి ఆవిర్భవించారు. ఆయన సంహరించాలనుకుంటే ఎలాగైనా సంహరించవచ్చు. గాలి దేవుణ్ణి ఆజ్ఞాపిస్తే, గాలి ఆపేస్తే అందరు చనిపోతారు. అలాంటిది స్వయం భగవానుడు ఎందుకు వచ్చినారంటే, తన భక్తుల యొక్క విరహం, ఆ విరహంలో వాళ్ళ ప్రేమ ఎక్కువ ఉంటుంది కదా, ఆ భక్తి ప్రేమను ఆస్వాదించడానికి భగవంతుడు వస్తారనమాట, భక్తులతో ప్రేమ ఆస్వాదించడానికి. అది ముఖ్యమైన కారణంగా చెప్తారు. ఇంకా ధర్మ సంస్థాపన, ఈ విధంగా కలియుగంలో కూడా శ్రీ చైతన్య మహాప్రభు కలియుగ ధర్మం హరినామ సంకీర్తనోద్యమం ప్రచారం చేయడానికి ఆవిర్భవించారు. ఆయన ఆయుధము హరే కృష్ణ మహామంత్రము. ఆయన ఆయుధం ద్వారా జనుల హృదయాల్లోని దుర్మార్గులను, రాక్షస గుణాలను సంహరిస్తారనమాట. భగవంతుడు ఇప్పుడు చైతన్య మహాప్రభు దేహాన్ని మార్చడానికి రాలేదు, చైతన్యం మార్చడానికి వచ్చారు. ఉదాహరణకు మనకు జగాయ మాదాయిలు లాంటి ఘోరమైన పాపలను కూడా హరినామ సంకీర్తనం ద్వారా నిత్యానంద ప్రభు చైతన్య మహాప్రభు ఉద్ధరించారనమాట. వారు నిత్యానంద ప్రభువును గాయపరిచినప్పటికీ నిత్యానంద ప్రభు గురు పరమ కరుణామయులు, వాత్సల్య స్వరూపులు కాబట్టి ఎంతో దయ చూపిస్తారనమాట వారిపైన. తన పట్ల అపరాధం చేసిన వారి పట్ల కూడా మాతృవాత్సల్యం కలిగి ఉంటారు. గురువు అంటే శ్రీమతి రాధారాణి, శ్రీ నిత్యానంద ప్రభు గురువు ప్రతీకలు అన్నమాట. అంత కరుణ కలిగి ఉంటారు. స్వయం భగవానుడు చైతన్య మహాప్రభువే చక్రాయుధం తీసుకొని వస్తారు వాళ్ళని సంహరించడానికి. తననేమైనా ఓర్చుకుంటారు కానీ భగవంతుడు తన భక్తుల జోలికి వస్తే మాత్రం ఓర్చుకోరన్నమాట.
కానీ నిత్యానంద ప్రభు చైతన్య మహాప్రభు పాద పద్మాలపై పడి వేడుకుంటారు, స్వామి మీరిప్పుడు చైతన్యం మార్పు చేయడానికి వచ్చారు, సంహరించాలనుకుంటే కలియుగంలో అందరినీ సంహరించాలి, కాబట్టి మీరు ఇప్పుడు మీ చక్రాయుధాన్ని ఉపసంహరించుకొని వాళ్ళకి కృష్ణ ప్రేమను ఇవ్వండి. మీరు కృష్ణ ప్రేమను ఉదారంగా ఇవ్వడానికి వచ్చారు, అంటే అర్హత లేకున్నా ఉదారంగా ఇవ్వడం అన్నమాట, అర్హత లేని వారికి కూడా దానం చేయడం. ఆ విధంగా మహాపరమ ఉదార అవతారులు అని చెప్పేసి ప్రార్థన చేస్తే చైతన్య మహాప్రభు చక్రాయుధాన్ని ఉపసంహరిస్తారు, జగాయి మాదాయులకు కృష్ణ ప్రేమను ఇస్తారు అన్నమాట. ఆ విధంగా ఈ యొక్క ఆయుధము హరే కృష్ణ మహామంత్రాన్ని భగవంతుడే కాదు, ఈ కలియుగంలో భక్తులు కూడా ప్రయోగిస్తారు అన్నమాట. మామూలుగా ఈ చక్రాయుధము, ఈ గద, ఖడ్గము, శాంగము అంటే బాణాలు, ఇవన్నీ కూడా కేవలం భగవంతుడే ఉపయోగిస్తారు, భక్తులు వాటిని ఉపయోగించలేరు. కానీ ఈ కలియుగంలో హరినామ సంకీర్తనాద్యమంలో హరినామం మహామంత్రము హరే కృష్ణ మహామంత్రాన్ని, ఈ ఆయుధాన్ని భగవంతుడే కాదు భక్తులు కూడా ఉపయోగించి జనుల హృదయాల్లో ఉండే ఆ దుర్మార్గాన్ని, అశుద్ధ చైతన్యాన్ని, కల్మషాలను సంహరించి అందరికీ కృష్ణ ప్రేమను ఇస్తున్నారన్నమాట. ఇది మహా ఉదార అవతారం చైతన్య మహాప్రభు. ఈ విధంగా బాహ్యానికి ధర్మ సంస్థాపన చేయడానికి వచ్చిన అంతర్గత కారణము రాధారాణి యొక్క కృష్ణ ప్రేమను అనుభవించడానికి, ఇంకా ఉదారంగా జనులకు కృష్ణ ప్రేమను ఇవ్వడానికి. భగవంతునికి భక్తుల జీవులందరూ అంశాలు బిడ్డలే కదా, అందరూ దూరమై కష్టపడుతుంటే తండ్రి బాధపడతారనమాట, ఓర్చుకోలేరు. ఆ విధంగా జీవులందరినీ తిరిగి తన దగ్గరికి తీసుకురావడానికి ఉదారంగా కృష్ణ ప్రేమను ఇస్తున్నారు. హరే కృష్ణ, హరే బోల్. అందరికీ ధన్యవాదాలు ఈరోజు క్లాస్లో పాల్గొనేందుకు. శ్రీమద్ భగవద్గీత యథాతథంకు జై, శ్రీమాన్ మధురేష్ ప్రభుజీకి జై, శ్రీల ప్రభుపాదకి జై, అనంత కోటి వైష్ణవ బృందకి జై, నామాచార్య శ్రీల హరిదాస్ ఠాకూర్ కి జై, సమావేశమైన భక్త బృందకి జై, సమావేశమైన భక్త బృందకి జై, సమావేశమైన భక్త బృందకి జై. హరే కృష్ణ.